మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం ఓం. ಇವತ್ತು నేడు సోమవారం, అంతేనా? సోమవారం అండి. అందుకని తెలుగులో గీతాభాష్యం వేద 2వ అధ్యాయంలో 21వ శ్లోకం చెప్తున్నాం. దాంట్లో ఏమన్నాడు అంటే, వేదావినాశినం నిత్యం ఏన మజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఎవరికి తాను అవినాశి అని తెలుసుకుంటాడు, ఆత్మకు మరణం లేదు, ఎల్లప్పుడూ ఉండేదే, అంటే నిత్యం, కూటస్థ నిత్యం, తన ఆత్మస్వరూపమే కూటస్థ నిత్యం అని తెలుసుకుంటాడో ఆ వ్యక్తి ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు అంటే, తాను నేరుగా చంపటం కానీ ఇంకొకళ్ళ చేత చంపించటం కానీ రెండు ఉండవు. అంటే ఏ రకమైన కర్తృత్వం ఉండదు. ప్రత్యక్ష కర్తృత్వం కానీ పరోక్ష కర్తృత్వం కానీ రెండు ఉండవు. కం ఘాతయతి హంతికం అంటే చంపటం అంటే కర్తృత్వం, ఘాతయతి చంపించటం అంటే పరోక్ష కర్తృత్వం. అంటే ప్రత్యక్ష కర్తృత్వం పరోక్ష కర్తృత్వం రెండూ ఉండవు. అంటే తానే ఇంద్రియ మనస్సులను అభిమానపడుతూ, అంటే తాను ఏ దేహాన్ని అభిమానపడతాడో దాంతో పనిచేస్తే కర్తృత్వం అవుతుంది. అంటే ప్రత్యక్ష కర్తృత్వం, నేరుగా కర్తృత్వం. పరోక్షం అంటే తాను అభిమానపడుతున్న దేహేంద్రియాలతో చెయ్యడు, కాకపోతే ఇంకొక దేహేంద్రియాలను వెనక ఉండి ప్రోత్సహిస్తాడు. అంటే పరోక్ష కర్తృత్వం అంటే దాని ఫలితం ఉన్నది కావాలి తనకు, అంటే ఫలాసక్తి ఉన్నది, నేరుగా కర్తృత్వం లేదు. ఇది చూడండి, అంటే ఇంకొకడికి డబ్బిచ్చి చేయించటం అని అర్థం. ఒక పని చెయ్యాలంటే వేతనమిచ్చి మరొకడి చేత చేయించుకోవటం పని. తాను చెయ్యటం కానీ ఇంకొకటి చేస్తే, తాను నేరుగా చెయ్యడు, ఇంకొకటి చేస్తే బాగా జరిగింది, మంచి పని చేసావయ్యా ఆయన మెచ్చుకొని, దానికి ఏదో ఎందుకు మెచ్చుకుంటాడు, ఆయన చేసిన పని వల్ల తనకు సంతోషం కలిగింది. అంటే తాను నేరుగా చెయ్యకున్నా ఇంకొకడు చేసిన పనిని సంతోషిస్తున్నాడంటే ఫలమును పంచుకుంటున్నాడు, ఆ ఫలంలో ఆయనకు లాభం కలిగింది అనిపిస్తుంది. ఇట్లా నేరుగా కర్తృత్వం లేదు. నేరుగా కర్మ చెయ్యకున్నా ఇంకొకడు చేసిన కర్మలో ఫలాసక్తి లేదు. ఇట్లా రెండూ లేవు. అంటే అర్థం, ఈ రెండు ఎట్లా ఉంటాయి అంటే, దేహాభిమానం ఉంటే నేరుగా కర్తృత్వం, దేహాభిమానం వదిలి మనస్సులో మాత్రం ఉంటే అది పరోక్షమైన కర్తృత్వం. అంటే అతనికి దేహాభిమానం లేదు, మనస్సులో అభిమానం లేదు అని అర్థం. ప్రత్యక్ష కర్తృత్వం లేదు అంటే నేరుగా దేహేంద్రియాల అభిమానం లేదు, పరోక్ష కర్తృత్వం లేదు అంటే మనస్సు పైన కూడా అభిమానం లేదు. అంటే అవస్థలో ఉన్న వ్యక్తి కాదు, అవస్థ లేదు, రెండు అని అర్థం. అవస్థలో ఉన్నటువంటి వ్యక్తికి కర్తృత్వం ఉంటుంది, లేక మొత్తం అవస్థని పట్టుకున్నా కొంచెమైనా ఉంటుంది కర్తృత్వం, పరోక్షంగానైనా. కనుక అవస్థలో ఉన్న వ్యక్తిని కాదు, మొత్తము అవస్థను కాదు, కూటస్థ నిత్య. అందుకని ఇట్లా ఎవరైతే తాను అవస్థలో ఉన్న వ్యక్తిని కాదు, అవస్థలు నాకు లేవు, నేను అవస్థల ద్వారా కదలటం లేదు, ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకు మారటం లేదు, నేను ఒక అవస్థకు చెందినవాడను కాదు, అంటే నాకు ఏ అవస్థలు లేవు అని అర్థం. అవస్థలు లేనట్టిది కేవల చైతన్యాత్మ. సుషుప్తిలో ఎట్లున్నాడో అంటే, సుషుప్తిలో నిర్వికార చైతన్యం ఎట్లున్నానో అది నేను.
అటువంటి చైతన్య ఆత్మ తాను అని తెలుసుకున్న వాడికి, అంటే చైతన్య ఆత్మను తెలుసుకున్నాడంటే దేహేంద్రియాల అభిమానం వదిలాడు, అంటే అది అధ్యస్థమని తెలుసుకున్నాడు. అవస్థలు అధ్యస్థమనే తెలుసుకున్నాడు. అవునా? అవస్థలు అధ్యస్థమనే తెలుసుకున్నాడు. అవస్థలో ఉండే దేహాభిమానం కూడా అధ్యస్థమే అనుకున్నాడు. అధ్యస్థం అంటే లేనిది తాను, కానిది తానని పొరపడటం. అంటే ఈ రెండు విధాల పొరపాటు ఒక్కటే, దాన్ని రెండుగా మనం విభజించి చెప్పుకుంటున్నాం. రెండు రకాల అంటే వెష్టి మనస్సు లేదు, సమష్టి మనస్సు అభిమానం లేదు, దేహేంద్రియాదుల అభిమానం లేదు, మనస్సు యొక్క అభిమానం లేదు. ఇట్లా రెండూ లేనటువంటి అవస్థారహితమైన సుషుప్తి స్వరూపము ఎట్లా ఉందో అది తాను అని గ్రహించాడు. అటువంటి వ్యక్తికి ఇంకా కర్తృత్వం లేదు, కర్మఫల ఆసక్తి లేదు, ప్రత్యక్ష పరోక్ష ఏది లేదు. దాన్నే ఇక్కడ అన్నాడు, కం ఘాతయతి హంతికం అంటే భాష్యంలో న కథంచిత్ కంచిత్ హంతి న కథంచిత్ కంచిత్ ఘాతయతి. ఏ రకంగానూ కథంచిత్ కంచిత్, ఏ రకంగానూ ఎవరిని కూడా చంపడు, ఏ రకంగానూ ఎవరిని కూడా చంపించడు. అంటే ప్రపంచమే లేదు అని అర్థం. తన అనుభవ దృష్టికి, సుషుప్తి అనుభవ దృష్టికి ఇంకా ప్రపంచం అనేదే లేదు. ప్రపంచంలో మంచి కానీ చెడు కానీ రెండూ లేవు. అంటే మంచి ఫలం కానీ చెడు ఫలం కానీ లేదు. లాభం కానీ నష్టం కానీ రెండూ లేవు. ప్రపంచంలో ఏమైనా జరిగితే దానివల్ల తనకు వచ్చేది లేదు, ఏదో పోయేది లేదు. వచ్చింది లేదు, ఏది పోయింది లేదు. అంటే తనకు ఏ లాభము లేదు, నష్టము లేదు. ఏం జరిగినా తానే తాను. నీటిలో ఒక అల లేస్తే నీటికి ఏమైనా లాభమా? అల మునిగిపోతే నీటికి ఏమైనా నష్టమా? అల వస్తే నీటి ఏదో కోల్పోయినట్టు కాదు. అలా మునిగిపోయి నీళ్లలో కలిసిపోతే అమ్మయ్య నా అలా నాకు వచ్చేసింది, అయ్యో నాకు ఇంకా దూరంగాలే అని భయపడుతుందా? నీరు అల రూపంగా తోస్తున్నా నీటి స్వరూపానికి ఏం తేడా లేదు. కనుక నీరు ఎప్పట్లాగే పరిపూర్ణంగా ఉంటుంది. ఏది కోల్పోదు, ఏది కొత్తగా పొందదు. అట్లా స్థిరంగా స్వయం సిద్ధంగా అద్వితీయంగా ఉండటమే ఆత్మ యొక్క స్వరూపం. ఈ స్వరూపాన్ని ఎవరు తెలుసుకుంటారో, అంటే తెలుసుకోవటం అంటే అంతర్ముఖుడై గమనిస్తూ ఉండటం. నేను నిజంగా ఎవరుగా ఉన్నాను, నేను కానిది దేన్ని అనవసరంగా అభిమానపడుతున్నాను. నేను కానిది, నేనంటే తాను కానిది, తాను స్వతసిద్ధంగా ఉన్నదేది, తనలో ఏది తానుగా ఉన్నది, ఏది తాను కానిది ఊరికే అనుకున్నదేమిటి, అనుకోవాల్సిన అవసరం లేకుండా స్వయంగా ఉన్నదేమిటి, ఇది గ్రహించాలి. అది అనుకోవాల్సిన అవసరం లేకుండా, ఏ ప్రత్యయము ఏ వృత్తి లేకుండా తానుగా ఉన్నది. ఒకటి వృత్తి వల్ల అనుకుంటాం, వృత్తి అంటేనే అనుకోవటం. వృత్తి వల్ల ఇది అనేది అనుకుంటాం. ఏ వృత్తి లేకపోతే అనుకోవటం లేకుండా తానుగా ఉన్నది. దానికి వృత్తి అక్కర్లే, అనుకోని అవసరంలే, ఉన్నది, తానున్నది. అట్లా నా స్వరూపం ఏది తానున్నదో అది తాను, అది నిజమైన తాను. ఇక అనుకున్నది తాను కాదు, అనిపిస్తున్నది అనుకున్నది కాదు తాను. ఎందుకంటే అనిపిస్తున్నది అంటే వృత్తి, అంతఃకరణ వృత్తి, అది ఎప్పుడూ ఉండదు. ఓకే, నాకు అనిపిస్తున్నంత మాత్రాన నేను మనిషి, నేను ఒక వ్యక్తిని, నేను అవస్థలో ఉన్నాను, నాకు అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్నం అనే అవస్థలు, సుషుప్తి అనే అవస్థలు వస్తున్నాయి పోతున్నాయి, ఇట్లా అనిపిస్తే తప్పేమిటి అని. అనిపిస్తేనే నువ్వు కాదు అని అర్థం. ఎందుకు? నాకే అనిపిస్తున్నాయి కదా. నాకు అనటమే అనిపించటం. చూడు, నాకున్నది అనిపించటమే ఆ నేను బుద్ధి. అది నాకున్నాయి అంటే అది నేను బుద్ధికే ఉన్నది. ఆ నేను బుద్ధి కూడా అనిపించటమే కదా. సుషుప్తిలో ఏమనిపిస్తుంది? ఏమీ అనిపించదు కదా. అది నా నిజస్వరూపం. ఏమీ అనిపించకుండా ఉంటే నా నిజస్వరూపం. అనిపిస్తే
ఆ అనిపిస్తున్నదంటేనే అధ్యాస. ఏదైనా వృత్తి, ఏదైనా ప్రత్యయం, ఏదైనా అనిపిస్తుంది అంటేనే అధ్యాస. అయితే ఇక్కడ చెప్తుంది ఏమిటంటే అనిపించేది నువ్వు కాదు, అదే అధ్యాస. అనిపించాల్సిన అవసరం లేకుండా తానుగా ఉందే అది స్వతసిద్ధం, అది నువ్వు. అంటే ఆత్మ అంటే ఏమిటి? ఏది అనిపించకుండా తానుగా ఉందో అది ఆత్మ, అనిపించేది అనాత్మ. అది తేడా. ఆత్మ అనాత్మ అని సంస్కృత పదాలు వాడతాం, కానీ అనుభవ దృష్ట్యా అనుభవంలో పరిశీలిస్తూ మనకు అనిపిస్తున్నదేమో చూస్తే ఏది తానుగా ఉన్నదో ఆత్మ, దానికి వృత్తి అక్కర్లేదు. ఇక వృత్తి ద్వారా ఏమనిపించినా అది అవిద్యనే, అది అధ్యాసనే. నేనిట్లా అది ఇది అనిపిస్తే ఆ అనిపించేదల్లా అధ్యాసనే. అవునా? అట్లా అందుకని ఎవరైతే తన స్వరూపాన్ని, ఉన్న స్వరూపాన్ని యథావత్తుగా ఉన్నదున్నట్లుగా తెలుసుకుంటాడో ఆ తెలుసుకోవటంలోనే పరిపూర్ణమైపోయింది. ఏది చెయ్యటం కానీ చెయ్యకపోవటం కానీ ఇదే ప్రపంచం, ఇదే అవస్థ. ప్రపంచంలో చేస్తాడు అని కాదు, చేస్తున్నాను అనిపించటమే ప్రపంచం. నేనేదో చూస్తున్నాను అనిపించటమే ప్రపంచం. ప్రపంచం అంటే అక్కడ ఏం లేదు, నాకేదో అనిపిస్తుంది, అక్కడేదో ఉంది, ఇదంతా ఈ అనిపించటం అంతా ప్రపంచం. అది అక్కడ ఏదో ఉంది, నేను ఉన్నాను, నేను అనిపించటం, ఏదో ఉన్నది, ఏవో జరుగుతున్నాయి, ఏదో చెయ్యాలి, ఏదో పొందుతాం, ఈ అనిపించటం అంతా కలిసి ప్రపంచం. ఇదే అవస్థ. అవస్థ అన్నా ప్రపంచం అన్నా ఇదే. అందుకని ప్రపంచంలో అనిపిస్తుంది అని కాదు, అనిపించటమే ప్రపంచం. ఆ అనిపించటం ఆయనకు లేదు అంటే ప్రపంచం లేదు. ప్రపంచం అంటే సంస్కృతంలో విస్తారము అని అర్థం తెలుసా? ప్రపంచం అంటే తెలుసా? సంస్కృతంలో ప్రాపంచం. ఒక్క అర్థం ఏమిటంటే ప్రపంచం అంటే రెండు అర్థాలు చెప్పచ్చు. శబ్దార్థం, వ్యుత్పత్తి అర్థం తీసుకుంటే ప్రకర్షేణ పంచ. ప్రకర్షేణ పంచ అంటే ఐదుగా తోస్తున్నది, 5 రూపాలుగా అంటే పంచభూతాలు, పంచభూతాలతో ఏర్పడింది అని అర్థం. ప్రపంచం అంటే 5లతో ఏర్పడింది అని ఒక్క అర్థం, అది వ్యుత్పత్తి అర్థం. ఇంకో రకంగా సంస్కృతంలో ప్రపంచించుట అంటే విస్తరింపజేయుట, అనేకంగా తోచుట, విడివడి అనేకంగా అట్లా విడివిడిగా తోస్తూ విస్తరించుట అంటామే ఎక్స్టెన్షన్. ఆ ఎక్స్టెన్షన్, విస్తరించుటను ప్రపంచం అన్నారు. అయితే ప్రపంచం అంటే ఏమిటి అంటే విస్తరించటం అంటే ఏమిటి? శుద్ధ చైతన్యంగా స్వతసిద్ధంగా ఉన్న ఆత్మ ఏమేమో నానాగా అనిపించటం, కళ అనేది అంతా విస్తరించటం, లేనిపోనిది విస్తరించటం, లేనిపోనిది ఏమో అన్నట్లు అనిపించటం, అలా ఏదో విస్తరించినట్లు అనిపించటం ప్రపంచం. అవునా? ప్రపంచం అంటే విస్తరించటం, విడివిడిగా ఉండటం, వివరించటం, విస్తరించటం, విశదీకరించటం అంటారు చూడట్లా. అంటే విడివిడిగా ఉండటం, విస్తరించటం, అనేకం చెయ్యటం, దాన్ని ప్రపంచం అన్నారు. అయితే ఇక్కడ ప్రపంచమంతా అనిపించటమే. ఎందుకు? అంతఃకరణ ద్వారానే అనిపిస్తుంది. చైతన్యంలో నానాత్వం వస్తుందా? చైతన్యమే ఉంటుంది. అక్కడ జ్ఞాతృజ్ఞేయం లేదు, జ్ఞేయంలో నానాత్వం లేదు. జ్ఞాతృజ్ఞేయమనే విధంగా ద్వైతంగా విడివడదు. మళ్ళీ జ్ఞేయం కూడా నానాత్వం ఉండదు. అది ప్రపంచరహిత ఆత్మ, నిష్ప్రపంచం. ప్రపంచరహితం అంటే జ్ఞాతృజ్ఞేయమనే భేదం లేకుండా చైతన్యమాత్రంగా ఉండటాన్ని నిష్ప్రపంచం అంటే అద్వైతం అని అర్థం. ప్రపంచం అంటే జ్ఞాతృగా, జ్ఞేయంగా, జ్ఞాతాజ్ఞేయంగా తోచటం, మళ్ళీ జ్ఞేయంలో నానాత్వం తోచటం. ఇదంతా అంటే ఏమవుతుంది? జ్ఞాత ఎప్పుడూ ఒక జ్ఞేయ సంబంధంలో ఉంటాడు. ఆ జ్ఞేయం కూడా ఒకటి కాదు, ఒకటి తర్వాత ఇంకోటి ఇట్లా ఒకటి తర్వాత ఒకటి అనేకంలో కొట్టుకుపోతాడు. అనేకంతో సంబంధం ఏర్పడటం, నేను మిగతాది ఉందనిపించటం, ఆ మిగతావి అనేకాలున్నాయి అనిపించటం, ఈ అనిపించటం అంతా ప్రపంచం. ఇదే అవస్థ, ఇదే అనాత్మ. అందుకని ఏమీ చెయ్యడు, ఏమీ చేయించడు అంటే అర్థం చెయ్యటం చేయించటమే ప్రపంచం,
అంటే నానాత్వం లేకుండా ఉంటాడు, జ్ఞాతృజ్ఞేయ భేదం లేకుండా ఉంటాడు, చైతన్య ఆత్మగా ఉంటాడు. ఇదంతా ఏమిటి అంటే కల్పితం. కల్పితం అంటే నిజంగా కల్పించింది నిజంగా ఒకటి ఉంది అని కాదు, లేదనటానికి కల్పితం అన్నమాట. కల్పితం అనేది ప్రక్రియ. ఇప్పుడు సర్పం కల్పితం అంటే అర్థం ఏమిటి? తాడొక్కటే ఉన్నది అని అర్థం. సర్పం కల్పితం అనేది ప్రక్రియ, తాడొక్కటే ఉన్నది అనేది తాత్పర్యం. అవునా? కల్పిత ప్రక్రియను ఉన్నట్టుగా చూడద్దు. ప్రక్రియగా చెప్పిన మాట, బోధించటం కోసం చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి. సర్పం ఒట్టిగా కల్పన అంటే సర్పం ఒకటి కల్పన ఒకటి, ఇదంతా. సర్పం అనేది ఒక పదార్థం, కల్పన అంటే అది పుట్టటం. ఈ రెండు ఊహించొద్దు. సర్పం కల్పితం అంటే అర్థం ఏమిటి? సర్పం అనేది ఒక పదార్థము, ఇది ఊహించొద్దు. కల్పితం అనేది ఒక క్రియ, కల్పించటం అనే ఒక క్రియ. కల్పించటం అనే క్రియ చేస్తున్నాం, సర్పం అనేది చూస్తున్నాం, ఈ అర్థం కాదు. సర్పం కల్పితం అంటే సర్పము లేదు, దాని కల్పన లేదు, దాని మూలస్వరూపమేదో రజ్జు మాత్రం ఉన్నది అని అర్థం. కనుక సర్పం కల్పితం అనేది చెప్పే పద్ధతి అంతే. అది ప్రక్రియ, బోధించే పద్ధతి. దాని అర్థం తాడు మాత్రమే ఉన్నది, ఇంకేమీ లేదు అని అర్థం. అటు చూడండి. ఇట్లా ప్రక్రియ యొక్క తాత్పర్యం చూడాలి, కానీ ప్రక్రియలోని మాటలలో ఇరుక్కుపోయి అది చెప్పిన మాటలన్నీ నిజంగా జరుగుతున్నాయన్నట్టు చూడకూడదు. వాడు ఒకటి నాటకం చేస్తున్నాడు, అదంతా ఏం లేదు అంటే అర్థం ఏంటిది? అంటే నాటకము చెయ్యటము అదంతా ఉంది అని అర్థమా? అది లేదు అని చెప్పటానికి నాటకం అన్నాడు. ఆవిడంతా నాటకం ఆడుతున్నాడు అంటే అదంతా ఏం లేదు అని అర్థం. అట్లా ప్రక్రియగా చెప్పిందంతా లేదనటానికే చెప్తున్నాం, కానీ అది ఎట్లెట్లా వచ్చింది ఎట్లున్నది అని చెప్పటం కాదు అక్కడ. అవునా? ప్రక్రియ ద్వారా ప్రక్రియ రూపంగా చెప్తున్నదంతా ఎట్లా వచ్చింది అని చెప్పటానికి కాదు. స్వప్నం ఎట్లా పుట్టింది చెప్తారు. ఇక్కడి నుంచి ఏమని చెప్తారు? ఇక్కడ జాగ్రత్తలో మనం చూసినవి అన్ని సంస్కారాలుగా ఉంటాయి, మనకు తీరని కోరికలు ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి. అదే ఏదన్నా కొన్ని వస్తువులు రెండు రకాలుగా ఉంటాయి. అదే చూసి 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 వస్తువులన్నీ మన మనస్సులో సంస్కారంగా ఉంటాయి. రెండవది ఏమిటంటే ఏదో దయ్యాలు భూతాలు కథలు చెప్తే, రాక్షసుల కథలు, అవన్నీ విని విని ఒక భయం వేస్తుంది. ఇక కళలో అవే కనిపిస్తాయి. అయితే ఏమంటారు? ఎట్లా కనిపిస్తాయి అని చెప్పటంలో తాత్పర్యం ఏమిటి? అవి లేవు అని చెప్పటమే తాత్పర్యం. అంతేగాని ఎట్లా కనిపిస్తాయి కనుక అక్కడ ఉన్నాయి అని చెప్పటానికే. ఏమయ్యా, మనం ఇక్కడ చూసినవన్నీ అక్కడ సంస్కారాలుగా మనస్సులో పెట్టుకొని అక్కడికి పోయి కల్పించి చూస్తాము అంటే అర్థం ఏమిటి? కల్పిస్తున్నాము, నిజంగా అక్కడ ఏమీ లేదయ్యా, నీకు ఊరికే అనిపిస్తుంది. ఊరికే అనిపిస్తుంది అంటే లేదు అని అర్థం. ఊరికే అని అనిపిస్తుంది అంటే లేదు అని అర్థం. లేదు అనటానికి ఊరికే అనిపిస్తుంది అనటం, నీ మనస్సు కల్పన అనటం, నువ్వు ఇక్కడి నుంచే సంస్కారాలు తీసుకుపోయి చూస్తున్నావు అనటం, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్లు, ఇవన్నీ కారణాలు. ఎట్లా వచ్చింది అనటానికి కారణాలు కాదు, ఎట్లా అవి లేవయ్యా అనటానికి కారణం. లేవని చెప్పటానికి కారణం అదే. కానీ కారణం అంటే కారణం చెప్పు అంటే చూడండి, తెలుగులో కారణం చెప్పు ఎందుకు వస్తుంది? కారణం చెప్పు అంటే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అంటారు. ఎక్స్ప్లెనేషన్ చెప్పు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అంటే ఎందుకు, ఏమిటి, అట్లా అదంతా చెప్పు, కారణం అంటారు. కారణం అంటే వచ్చింది అని కాదు, రావటానికి కారణం అని కాదు. అంటే అదంతా ఏ రకంగా ఉన్నది అని దాన్ని వివరించు అని అర్థం. ఆ వివరణకి ఏమర్థం? అదొక ప్రక్రియ అంతే. ఆ ప్రక్రియలో చెప్పుతున్న తీరు, చెప్పిన మాటలు, ఏ వస్తువుల ద్వారా చెప్పుతున్నామో, ఏ క్రియల ద్వారా చెప్తున్నామో, చెప్తున్న వస్తువులు, చెప్పుతున్న తీరు, చెప్పిన కారణాలు, చెప్పుతున్న క్రియలు అవన్నీ లేవు అనటమే తాత్పర్యం. అట్లా చూడండి. అందుకని వేదాంత బోధలో తొలగించటమే, నిషేధమే తాత్పర్యం, కానీ చెప్పిందల్లా ఉన్నది అనటానికి తాత్పర్యం కాదు. ఉన్నది అనటంలో తాత్పర్యం లేదు. అవునా? కనుక ఎట్లా చంపుతాడు అంటే చంపటం అనేదే లేదు. చంపకుండా ఊరికే కూర్చుంటాడు అట్లా కాదు. చంపటం లేదు అంటే చంపుతున్న కర్తృత్వం లేదు, దేహం లేదు, ఇంద్రియ. చంపటానికి ఏం కావాలి? దేహం. చంపటం అంటే క్రియ జరగటానికి ఏం కావాలి? దేహం కావాలి, ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి.
ఒక సంకల్పం కావాలి, ఒక ప్రపంచం కావాలి, ప్రపంచంలో వస్తువులు ఉండాలి, ఒక దేశంలో ఒక కాలంలో ఒక వస్తువుతో ఒక పని చేస్తాం. అందుకోసం కర్త భోక్త లేదు అంటే ఇవన్నీ లేదు, ఈ మొత్తం అవస్థనే లేదు అని అర్థం. అట్లా తీసుకోవాలి. ఏది చెప్పినా అది కర్త కాదు అంటే, కర్మ లేదు అంటే ఒక కర్మ మాత్రం లేదు ఇంకేదో ఉన్నది అని కాదు. కర్మ అంటే ఏమొస్తుంది? కర్త, కర్మ, క్రియ, కరణం, దేశం, కాలం, వస్తువులు, ఫలం ఇవన్నీ వస్తాయి. మొత్తం కారకాలే లేవు అని అర్థం. ఏది ఏ ఒక్కటి చెప్పినా మొత్తం లేదు అని చెప్పటానికే. లేదు అంటే అర్థం ఏమిటి? అవును లేదు అని మీరు చెప్పారు, మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చెప్పింది మాకు అర్థమైంది. అయ్యో లేదు అంటే ఊరికే మనస్సులో పెట్టుకో అని కాదు అక్కడ అర్థం. లేదనేది మనస్సులో పెట్టుకో అట్లా కాదండి. లేదు అంటే లేదన్న అనుభవం చూసి ఆ అనుభవంలో నిలువు. ప్రపంచరహిత అనుభవం ఉన్నదే అసుషుప్తి అనుభవంగా నిలువు అని అర్థం. ఆ అనుభవ స్వరూపంగా నువ్వు ఉన్నావు. అది చూడు అంటే, అది తెలుసుకో అంటే అది చూడు అని అర్థం. అది చూడు అంటే దానిగా ఉండు అని అర్థం. నువ్వు ఉన్నావు, దానిగానే ఉన్నావు. సుషుప్తి స్వరూపంగా నువ్వున్నావు, ఇప్పుడు ఉన్నావు. ఇప్పుడే కాదు, మొదలు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక మీదట కూడా ఉంటావు. ఎప్పుడు ఉన్నదే అది. అది నువ్వు సుషుప్తి కాదు ఇంకేమో ఇంకేమో అని నీకు అనిపిస్తుంది. నువ్వు నిజం కాదది. నువ్వు సుషుప్తిగానే ఉన్నావు. నీకు ఇలా అనిపిస్తున్నా కూడా ఈ అనిపించటం నీకు లేదు. నేను చెప్తున్నది నువ్వు వింటున్నావు, నువ్వు ఒక్క వ్యక్తివట, నేనేనో చెప్తున్నానట, నువ్వు వింటున్నావట, ఇదంతా నీకు అనిపిస్తుంది, అక్కడేం లేదు. అంటే ఈ అనిపించటం లేకుండా నువ్వున్నావు. నువ్వు మాత్రం అద్వితీయంగా ఉన్నావు. అది ఆ అద్వితీయంగా ఉన్నావు అనేది తెలుసుకో అంటే ఆ దిక్కు తిరిగి తెలుసుకో అంటే దాన్ని చూడు అని అర్థం. అనుభవంగా చూడు అంటే ఆ అనుభవంగా నువ్వున్నావు, అదే నువ్వు అని చూడు. ఇక ఈ అనిపిస్తున్నది, ఈ చెప్తున్నది, వింటున్నది ఇదంతా నీకు లేదు. నేను ఒకడు చెప్తున్నాడట, నువ్వు వింటున్నావట, ఇదేమీ లేదు అక్కడ నీకు. ఇదేమీ లేదు. ఇది అనిపిస్తున్నది నీవు అనిపిస్తున్నది అని పట్టుకొని ఒకళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను ఇంకా అర్థం చేసుకుంటా ఆత్మతత్వం అని ఇలా అనిపిస్తూ ఈ అనిపించటంలోనే ఉండిపోతే దాని గురించి ఇంకా తర్కం చేసి అట్లా ఇట్లా ఏమో ఇంకా నువ్వు అనిపించటాన్ని పెంచుతున్నావు. ఈ అనిపించటాన్ని పెంచటమే ప్రపంచం అన్నారు. ఈ అనిపిస్తున్న దాన్ని పెంచుతున్నావు. అవునా? అట్లా అనిపిస్తుంది, ఇట్లా అనిపిస్తుంది, ఇంకేమని ఎంతెంత అనిపిస్తే ఎంత అనిపించినా అనిపించటమే. ఎంత అనిపిస్తే ఏమయ్యా, 1 కల్పిస్తే 2 కల్పిస్తే 3 కల్పిస్తే 5 కల్పిస్తే 100 కల్పిస్తే కల్పననే కదా. 1 కల్పించినా ఎంత అర్థమో 2 కల్పించినా అంతే, 3 కల్పించినా అంతే, 10 కల్పించినా అంతే, 100 కల్పించినా కల్పననే కదా. ఏమయ్యా 3 కల్పిస్తే తక్కువ, 10 కల్పిస్తే ఎక్కువ అని అర్థమా? కల్పించటానికి 3 అన్నా 10 అయినా ఒక్కటే, కల్పననే కల్పన. లేని దాన్ని ఊహించుకో. 1 ఊహించుకుంటే 2 ఊహించుకుంటే 3 ఊహించుకుంటే. లేని దాన్ని ఊహించుకో అంటే ఒకడేమన్నాడు, ఎలుక అన్నాడు, ఇంకొకడు ఏనుగు అన్నాడు, ఇంకొకడు మర్రి చెట్టు అన్నాడు. ఎవరు ఎక్కువ? అన్నీ అంతే, అన్నీ ఒకటే. ఏవీ లేదన్నప్పుడు ఊహించుకుంటే ఏది పెద్దది ఊహిస్తే చిన్నది ఊహిస్తే, పెద్దది అన్నా లేదు అని అర్థం, చిన్నది అన్నా లేదు అని అర్థం. ఎలక ఊహిస్తే లేదు, దోమ ఊహించినా లేదు, ఏనుగును ఊహించినా లేదు, మర్రి చెట్టును ఊహించినా లేదు, పర్వతమును ఊహించినా లేదు అని అర్థం. అంతేగాని అమ్మ పర్వతం అన్నాడండి, ఎలక చిన్నదండి అండి, అయ్యే ప్రపంచంలో కట్టుబడ్డావు. ఆ అనిపించటంలో ఇరుక్కుపోతున్నావు. అవి కల్పనలయ్యా అంటే కల్పనల్లో చిన్నదా పెద్దదా, బాగుందా బాగలేదా, అయ్యో రామా. కల్పన అంటే వదిలి, కల్పననే నువ్వు చేస్తున్నావు కనుక ఉంది, నువ్వు చెయ్యకు, కల్పన లేదు అక్కడ, అంతే. కల్పన వదిలి ఉన్నావు, అక్కడ లేదంతే. ఆ కల్పనను లేని స్థితిని చూపిస్తున్నావు. కల్పనలో ఎట్లున్నావు, ఎట్లా వచ్చింది చెప్పటం లేదు అక్కడ. కల్పన ఎట్లా వచ్చింది, ఎట్లా ఉన్నావు, ఎంతసేపు ఉంటుంది, ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది, ఎట్లా ఉంది, ఇదంతా చెప్పటం లేదు. ఏ కల్పన లేకుండా ఉండటమే స్వరూపం. అక్కడ చూడు, అది ఉండనే ఉంది. ఆ స్వరూపంలో ఇక ఈ అనిపిస్తున్న కల్పన కూడా లేదు అక్కడ. ఇక ఒకటి చెప్తున్నాడట, నువ్వు వింటున్నావట, అది కూడా లేదు. అట్లా ఇవన్నీ వదిలి ఉన్న స్వరూపమును చూడు. కల్పన అంటే లేని దిక్కు, లేదు అని అర్థం, అటు దిక్కు పెట్టు అర్థం.
కల్పన అంటే ఎట్లొచ్చింది అని చెప్పటం కాదు. ఏమండి మీరు చెప్పండి, ప్రపంచం అంతా ఎట్లా పుట్టిందండి అంటారు. పుట్టలేదయ్యా, పుట్టింది అనిపిస్తుంది, అదే తప్పు. అయితే ఆ తప్పు ఎందుకు వచ్చింది అంటాడు. అది లేదయ్యా అంటే పోనీ ఎందుకున్నది, మళ్ళీ లేకపోతే ఎందుకు వచ్చింది, అగో మళ్ళీ అంతే. లేకపోతే ఎందుకు కనిపిస్తున్నది, ఆ కనిపించటమే లేదయ్యా అంటే నిజమే లేదు, మరి లేని ఎందుకు కనిపిస్తుంది అంటే దాన్ని నువ్వు కల్పనను పట్టుకొనే మాట్లాడుతున్నావు. అవునా? కల్పనను పట్టుకొని కల్పనలో ఉండి ఆ కల్పనను వదలకుండా మాట్లాడుతున్నావు. నేను చెప్పిందల్లా కల్పనలో ఎట్లుండాలి అనటానికే వాడుకుంటున్నావు. ఆ కల్పనలో ఉండటానికి ఎట్లుండాలి, ఎలా ఉండాలి, కల్పనలో కొనసాగటానికి వాడుకుంటున్నావు నేను చెప్పిన మాటల్లా. నేను చెప్పిన మాట కల్పనలో ఉండటానికి, కల్పనలో కొనసాగటానికి వాడుకుంటున్నావు, కానీ కల్పనను విడిచి ఉండటానికి వాడుకోవటం లేదు. అది వేదాంతం. కల్పనను విడిచి ఉండటం నేర్పిస్తుందే కానీ కల్పనలో ఎట్లుండాలి, ఇంకొకటి కల్పించు, ఇంకా బాగా కల్పించు, అట్లా కల్పించు, ఇట్లా కల్పించు, అందుకోసం ప్రపంచం ఎట్లా పుట్టింది లేదయ్యా అంటే పాము లేదు అంటే ఆ పాము ఎట్లొచ్చిందండి, లేదయ్యా అంటే లేకపోతే ఎట్లొచ్చింది అని. అదే అంటున్నా లేదు అని. మీరు అన్నది నిజమే, నాకు అర్థమైంది లేదని, మరి అయితే పాము వచ్చింది ఎట్లా, అయ్యో రామ లేదన్నానుగా, అవునండి లేదు, ఇక లేకపోతే ఎట్లొచ్చింది అంటే ఎట్లాగైనా పాముగా నువ్వు చెప్పాలి. పామే కుట్టాలి, నేను పామును పట్టుకుంటా, పామును వదలా, ఇక నువ్వు చెప్పిందంతా ఆ పాముకే అంటిస్తా, ఆ పాము గురించే పట్టించుకుంటా. పామెట్లా 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 పాము పాము, ఆ పాము అనటమే మానేయి, అది లేదు, అది లేదన్నది చూడు, అయిపోయింది. నీ ప్రశ్నకు ఆధారం లేదు, నీ ప్రశ్న లేదు, నీ ప్రశ్నకు ఆధారం లేదు, అది చెప్తుంది వేదాంతం. కనుక అధ్యారోపించింది అపవాదం చేస్తుందే కానీ చెప్పటం కూడా అధ్యారోపంగా చెప్పటం కూడా లేదనటానికి చెప్పటమే కానీ ఎట్లా వచ్చిందనటానికి కాదు. ఇది ప్రక్రియ. ఇది అర్థం కాక చెప్పిన దాన్ని ఇంకా అనిపిస్తుంది కల్పనను పెంచుకోవటానికి, కల్పనను కొనసాగించటానికి వాడుకుంటున్నారు. వేదాంత బోధ డేంజరస్. అది వేదాంత బోధను ఇంకా కల్పనను పెంచుకోవటానికి, కల్పనను కొనసాగించుకోవటానికి కాదు వేదాంత బోధ అంతా. కల్పన లేదు, మరి గురువుగారే చెప్తున్నారు కదా, గురువుగారు నేను చెప్తున్నాను అనటం లేదు, నేను లేదు, నేను చెప్పటం లేదు, నువ్వు వినటం లేదని చెప్తున్నాడు. గురువుగారు నేనే లేను నీకు చెప్పడం ఏమిటి, అక్కడ చెప్తున్న గురువు లేదు, ఆయన చెప్పటం లేదు, నువ్వు వింటున్న నువ్వు లేదు, ఈ మూడు నీ కల్పన, నీ స్వరూపంలో నీకు ఇవి లేవు, ఇవి లేకుండా నువ్వు ఉన్నావు, అది బోధిస్తుంది. అక్కడ కూర్చో, అక్కడ స్వరూపంలో నిలువు, ఆ స్వతసిద్ధ ఉనికిగా ఉన్నావు, ఆ ఉనికి మీద దృష్టి పెట్టు. దృష్టి పెట్టేమిటి, అదే నువ్వు, అక్కడనే ఉన్నావు నువ్వు. ఇగో ఈ వింటున్న నువ్వు కాదు, ఇది ఈ వింటున్నది ఎవరో నువ్వు కాదు, అది ఈ వింటున్నది కాదు, ఎవడో చెప్తున్నది కాదు, రెండూ లేవు నీకు. అది నువ్వు తప్పుగా చూడటం వల్ల అనిపిస్తుంది, అక్కడ లేవు అవి. అట్లా, అది వేదాంతం. కనుక వింటున్నవి వదిలి స్వరూపంగా ఉండమని చెప్తే చెప్పిందల్లా మళ్ళీ వినటంలోనే ఇంకా అందులో కల్పించుకొని అక్కడే పట్టుకుంటే ఎట్లా? అపవాదం చెయ్యమని చెప్తుంటే అపవాదం చెయ్యమనేది కూడా మళ్ళీ అందులోనే కల్పనలో పెట్టుకుంటే, కల్పనను కొనసాగించటం కాదు, కల్పనను పెంచుకోవటం కాదు, కల్పనలోనే ఉండిపోవటం కాదు. అవునా? కల్పనలో ఉండిపోవటం కాదు. ఆయన అంటాడు అది ఎందుకు కనిపిస్తుంది అంటే కొంచెం వెనక్కు జరుగు, అది లేదయ్యా అంటే ఎంత చెప్పినా వినడు, కొంచెం వెనక్కు జరుగు, ఉండాలని నీకే తెలుస్తుంది. అక్కడ నుండి రెండో చంద్రుడు ఎందుకు కనిపిస్తున్నాడండి, రెండో చంద్రుడు లేడయ్యా అంటే కనిపిస్తుంది, నువ్వు కొంచెం వెనక్కు జరుగు అంటే సరే వెనక్కు జరుగుతాను అనుకో, ఏమవుతుంది అప్పుడు? అబ్బా నువ్వు జరగయ్యా మొదలు, నువ్వు చూడు, జరిగి చూడు, ఉందా లేదా నీకే కనిపిస్తుంది. కాదు నేను జరిగాను అనుకో, ఏమవుతుంది? జరిగితే రెండో చంద్రుడు కనిపించడయ్యా, నువ్వు వట్టిగా అంటున్నావంటే సరే నేను వెనక్కు జరుగుతాననుకో, జరిగి చూస్తాననుకో, అప్పుడు రెండో చంద్రుడు కనిపించడా, మరి కనిపిస్తున్నాడు కదా అంటే నువ్వు జరగకుండానే అదే చూస్తూ ఉంటే, నువ్వు జరగమంటే జరగకుండా అదే రెండో చంద్రుడిని చూస్తూ నేను జరిగాను అనుకో, జరిగితే రెండో చంద్రుడు లేడనుకో, అయినా ఎందుకు కనిపిస్తున్నాడు అంటే జరగవయ్యా నీకు కనిపించడు, మొదలు జరుగు. నువ్వు వెనక్కు జరిగి చూడు, అక్కడ లేడు, నీకు అనిపిస్తుంది అంతే, అక్కడేం లేడు అని చెప్తే విన్నది కూడా మళ్ళీ కల్పనకే. అబ్బా ఒకడేమన్నాడు, అమ్మా అన్నాడు. ఆ బాలుడికి చెప్తాడు, అమ్మా అమ్మా అంటాడు. అమ్మా కాదురా,
అమ్మా అని అంటాడు. వాడేమంటాడు, అమ్మా కాదు అమ్మా అంటాడు. అట్లా కాదురా, అమ్మ ఒత్తి అమ్మ అను, ఒత్తి అమ్మ అను అని చెప్తే పెద్దలు వాడేమంటాడు, ఒత్తి అమ్మా అంటాడు. ఒత్తిరా అంటే నోరుతో ఒత్తి అంటాడే కానీ మకారంలో ఒత్తు పెట్టడు. అవునా? ఒత్తి అమ్మ అనరా చెట్టు, ఒత్తి చెట్టు అనరా అంటే ఒత్తి చెట్టు అంటాడు. మళ్ళీ చెట్టు కాదరా ఒత్తి చెట్టు, ఒత్తి చెట్టు అను అంటే ఒత్తి అని నోరుతో అంటాడు కానీ టకారం ఒత్తి చేయడు. అట్లా ఉంది ఇప్పుడు వీడిది. నువ్వు వెనక్కు జరగరా, చంద్రుడు ఎందుకు కనిపిస్తున్నాడు, నువ్వు వెనక్కు జరుగు అంటే నేను వెనక్కు జరగటానికి చంద్రుడు కనిపించడానికి ఏం సంబంధం? నువ్వు వాదించక మొదలు వెనక్కు జరగ, అదే కనిపిస్తుంది. ఓహో, నాకు చంద్రుడు ఎందుకు కనిపిస్తున్నాడు, రెండవ చంద్రుడు లేడక్కడ, లేకపోతే ఎందుకు కనిపిస్తున్నాడు, వెనక్కు జరుగు అంటే ఆహా అంటే వెనక్కు జరిగితే కనిపించడా? నేను వెనక్కు జరిగాను అనుకో, అప్పుడు వెనక్కు జరగకపోతే ఏమవుతుంది, జరిగితే ఏమవుతుంది? నువ్వు జరిగి చూడు అంటే వెనక్కు జరిగినా ఉన్న చంద్రుడు ఎక్కడికి పోతాడు, ఉండనే ఉన్నాడు కదా. అబ్బా, నువ్వు వాదించటం మానేసి మొదలు చూడు. నేను చెప్పేది అర్థమవుతుందా? వేదాంతంలో అనుభవ దృష్ట్యా చూడవయ్యా అంటే ఇంకా అక్కడనే కల్పనలో చెప్పిన వేదాంతపు మాటలను కల్పనకు వాడుకుంటున్నాడు. ఇంకా అధ్యాసలో కొనసాగటానికి, అధ్యాసలోనే ఉండటానికి, అధ్యాసలో కొనసాగటానికి, అధ్యాసను ఇంకా పెంచటానికి వాడుకుంటున్నాడు. ఒకడు కలలో కనిపించి ఇదంతా కల అయ్యా, నువ్వు మేలుకో, ఇదంతా లేదు అంటే వాడు కలలో కూర్చొని వాదిస్తాడు. నువ్వు వాదించకయ్యా, మేలుకో, కల లేదు నీకు అంతే అంటే లేకపోతే నువ్వెట్లా కనిపిస్తావు, లేదని నీకెవరు చెప్పారు? ఫస్ట్ నీకు ఇదంతా నా కళ అని నీకెవరు చెప్పారు? మొదలు చెప్పు నువ్వు నాకు. వాడు ఒకడు కళలో గురువు కనిపించాడట ఒకడికి. కనిపించి వాడన్నాడు, ఇదంతా కళ అయ్యా, నువ్వు కలగంటున్నావు, అక్కడ లేదు, నీకు నిజంగా లేదు అంటే నీకెవరు చెప్పారు అంటాడు. నీకెట్లా? నేను చెప్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా, ఇదంతా కళ అంటే మరి నీకెట్లా తెలుసు? అబ్బా నాకు తెలుసయ్యా అంటే నీకు తెలుసు ఇదంతా కళ, నేను ఇప్పుడు మొదలు రుజువు చేయి. అబ్బా నువ్వు మేలుకో అప్పా, నేను లేను, నేను చెప్పటం లేదంటే నేను లేనని ఎట్లా అంటున్నావు, నువ్వు ఉన్నావు కదా. ఇట్లా వాదిస్తే ఏమనాలి? వాడికి మొదలు మేల్కోవాలని లేదు. మేల్కోవాలని ఉంటే ఇట్లాంటి కుతర్కము వితండవాదం చెయ్యడు. నీకు నిజంగా మేల్కొనాలనుందా, నిజంగా ఆత్మస్వరూపం తెలుసుకోవాలనుందా, చెప్పింది వినక్కడా. చెప్పింది వింటే తర్వాత అనిపిస్తుంది ఈయన గురువు చెప్పాల్సింది కూడా లేదు, గురువు లేడు, చెప్పటం లేదు, ఇదంతా నా ఆత్మే, నేనే. గురువు గారు చెప్పటము నేను, అంతయు అదే అద్వైత ఆత్మ. ఈ చెప్తున్నది నువ్వే, ఈ వింటున్నది నువ్వే, ఆ చెప్పటాలు వినటాలు అంతయు తానే, తనకంటే వేరుగా లేదు. అట్లా చూడవయ్యా అంటే అందుకే చెప్పింది ప్రక్రియ అంటే అర్థం ఏంటిది? ప్రక్రియను గట్టిగా పట్టుకో అనటంలే. ప్రక్రియ ఒక దిక్కు ఒక సూచిస్తున్నది, ఏదో ఒక దిక్కుడు ఇంగితంగా చెప్తున్నది. ఆ ఇంగితంగా ఏం చెప్తుందో అక్కడ చూడు, అటు చూడు. ఒక వ్యక్తి ఏమన్నాడు, నేను మూగవాణ్ణి, నాకు మాటలు రావు అన్నాడు. వాడన్నాడు, విన్నానండి, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది, నేను ప్రత్యక్షంగా చూశాను. వాడు పోయి ఇంకొకరికి చెప్తాడు, ఆయన మగవాడినండి, ఆయనకు మాటలు రావు అంటే వాడేమన్నాడు, పిచ్చోడా, అంత మాట్లాడతాడు, ఆయనకి మాటలు రావు అనేది ఒట్టి అబద్ధం, ఆయన మాట్లాడతాడులే అన్నాడు. వీడేమన్నాడు, నేను ప్రత్యక్షంగా చూశాను. ఏమిటి చూశావు నువ్వు అన్నాడు. నేను ప్రత్యక్షంగా చూశాను, ఆయన నాకు తన నోటితో చెప్పాడు, నేను మూగవాణ్ణి, నాకు మాటలు రావని చెప్పాడు. నా చెవితో విన్నాను నేను, అందుకోసం ఆయన మూగవాడు అనేది నాకు గట్టిగా తెలుసు, నాకు బాగా తెలుసు. ఎట్లా తెలుసు? ఆయనే చెప్పాడు నాకు. ఈ మాటకి ఏమన్నా అర్థం ఉందా? అతడు అన్నాడు, ఆయన చెప్పింది విన్నావు కానీ బుద్ధి మాత్రం లేదు నీకు అన్నాడు. ఆయన చెప్పాడు నిజమే, ఆయన చెప్పింది కరెక్టే, ఆయన చెప్పింది కరెక్ట్ చెప్పాడు, నీకు మాత్రం బుద్ధి లేదు. వాడికి ఇంకా కోపం వచ్చింది, నాకు బుద్ధి లేదంటావా, మరేమిటి? ఆయన నోరుతో నాకు నోరు లేదు, నాకు మాటలు రావు అంటే అది విన్నాక ఏమర్థం చేసుకున్నావు? చెప్పింది చెప్పినట్లే అర్థం చేసుకున్నావు. అక్కడే ఉన్నది నీ మూర్ఖత్వం. చెప్పింది చెప్పినట్లు కాదయ్యా, చెప్పింది సరిగ్గా అర్థం చేసుకో. అతను అంటాడు, నేను సరిగ్గా విన్నాను, నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను, ఆయన నోటితో నేను మూగవాడిని, నాకు మాటలు రావు అని చెప్పాడు తన నోటితో.
అవునా? అయితే ఇప్పుడు ఏం తాత్పర్యం ఏమిటి? అదే తాత్పర్యం. ఆయన మూగవాడు, ఆయనకు మాటలు రావు. అదే అయ్యో అది చెప్పింది అయ్యా, మరి చెప్పింది వినకపోతే ఇంకేం చెయ్యాలి? అయ్యో రామ, ఏం చెప్పాలి వాడికి? వాడికి ఏమన్నా చెప్పొస్తుందా వేదాంతం? వాడికి ఏమన్నా చెప్పొస్తుందా? ఆయన మాట్లాడుతున్నాడు, మూగవాడు కాదు. ఆయన నోటితో చెప్పాడు, నోటితో చెప్తే మూగవాడు కాదని అర్థం. నాను మూగవాడిని అని చెప్పాడండి, అయ్యో దాని అర్థం మూగవాడు కాదని తెలిపోయిందా లేదా? నేను మూగవాణ్ణి అని చెప్పితే మూగవాడు కాదని తెలిసిపోయిందా? అది విను, అది అర్థం చేసుకో, చెప్పిన అక్షరాలకు కట్టుబడకు, ఆ అక్షరాలలో ఇంగితం ఏముందో దాన్ని పట్టుకో. కనుక ప్రపంచం కల్పన, అవస్థ కల్పన. కల్పన అంటే ఏమిటి? ఈ నువ్వన్న వ్యక్తి, ఈ కనిపిస్తున్న ప్రపంచం, నువ్వన్న వ్యక్తే ప్రపంచం, ఇంకా వేరేది ఎక్కడుంది? నేను అన్న వ్యక్తి, నాకు తోస్తున్న ప్రపంచం, ఇదంతా ఆ స్వరూపంలో, ఆ స్వతసిద్ధ నా ఉనికిలో విడిగా లేదు. సుషుప్తి స్వరూపంలో విడిగా. సుషుప్తి అంటే తానే. తాను ఎవరు అనేది అక్కడ ప్రశ్న లేదు. ప్రశ్నించటానికి ఎవరూ లేదు, చెప్పటానికి ఎవరూ లేరు, ఉన్నది అంతే. ఆ స్వతసిద్ధ ఉనికి కంటే వేరే విడిగా ఏదీ లేదు. ఉనికి మొత్తం సర్వవ్యాపకం, అంతా మింగేసింది, అది అంతా కలిపేసుకున్నది. అంతా కలిపేసుకున్న అనంత అఖండ ఉనికిలో ఇంకా రెండవది ఏముంటుంది అక్కడ? అంతా కలిపేసినటువంటి స్వతసిద్ధ ఆత్మలో రెండవది లేదు. దాన్ని వినవయ్యా. నేను చాలా వేదాంతం విన్నామండి, విన్నదల్లా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పటం లేదు, చెప్పి ఏం లేదంటున్నాడు. ఆయన చెప్పేదంతా ఏమి లేదనటానికి చెప్తున్నాడు, ఉందనటానికి. నువ్వు చెప్పిందల్లా విని నింపుకుంటున్నావు. నింపుకోవటం వద్దు, చెప్పిందల్లా వదిలేసేయి. ఏది మిగులుతుందో అదే బ్రహ్మ. నింపుకోకు అన్నాడు. అతను నేను విన్నాను, తన నోటితో చెప్పాడు, నా చెవులారా విన్నాను, 3 సార్లు విన్నాను, 5 సార్లు విన్నాను. నేను మూగవాడిని అని స్పష్టంగా చెప్పాడు. అర్థం కాదంటే ఇంగ్లీష్లో చెప్తానన్నాడు, అది అర్థం కాకపోతే కన్నడలో చెప్తానన్నాడు, అది కాకపోతే చివరికి తెలుగులో 3 సార్లు చెప్పాడండి. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి మాత్రం లేదండి. నేను కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. ఏమర్థం చేసుకున్నావు? ఆయన మూగవాడు అని నేను అర్థం చేసుకున్నాను. అర్థమైంది ఆయనకు? అట్లా ఉంది వేదాంతం. వేదాంతం అట్లా కాదు, అవునా? చెప్పినవి ఏవి అక్కడ కల్పన అంటే లేదని అర్థం. కలలో ఉండి స్వప్నంలో ఉన్న వ్యక్తి గురువు గారు వచ్చి ఇదంతా కళ అయ్యా చెప్తూ ఉంటే నీకెవరు చెప్పారు? నువ్వెప్పుడు చూసావు ఇదంతా కళ అని? అయ్యో నేను చెప్తున్నది వినవయ్యా, మొదలు నా దిక్కు మాట్లాడకు, నా గురించి వాదించకు. నేను చెప్పింది నీ అనుభవంలో చూడు. నేను చెప్పింది ఎప్పుడు సత్యమవుతుంది? నీ అనుభవంలో నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. నన్ను ప్రశ్నిస్తే అర్థం కాదు. నీకెవరు తెలుసు? నీకెట్లా తెలుసు? నీకెవరు చెప్పారు? నువ్వు ఎప్పుడన్నా కల దాటిపోయావా? పోయితే ఎట్లుండే? నువ్వు కల దాటిపోతే మళ్ళీ నా కలలోకి ఎట్లొచ్చావు? అయ్యో రామ, ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వు భ్రమలోనే ఉంటావు, నువ్వు భ్రమలోనే కొనసాగుతున్నావు. నేను చెప్పింది ఎక్కడ వినాలో అక్కడ విను. నీ అనుభవ దృష్టిలో నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. నువ్వు వినటం, నేను చెప్పటం, ఇదంతా నీ అనుభవ దృష్టిలో లేదు అన్నాను. ఆ అనుభవ దృష్టిలో ఉండి విను, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆ సుషుప్తి అనుభవ దృష్టితో చూడు, అక్కడ అర్థమవుతుంది. అర్థమయ్యాక అప్పుడు మాట్లాడటానికి నేనుండా, నువ్వు ఉండవు. అట్లా ఉండాలి. కానీ అట్లా వినవయ్యా అంటే ఇక్కడే ఉంటా. నువ్వు కళ అన్నావు, ఎట్లా కళ? మొదలు నిరూపించు ఇది కళ అని. ఇది కళ అంటే లేదు అని అర్థం. లేదని ఇప్పుడు చూపి నాకు. ఈ కళ లేదు అని నాకు ఇప్పుడు చూపి అంటాడు. ఎట్లా చూపిస్తాను? నువ్వు కళలో ఉంటే ఎట్లా చూపిస్తాను? మొదలు ఇప్పుడే చూపి. ఇంకొకటి, ఇది కళ అని నీకెవరు చెప్పారు? నువ్వెట్లా చూసావు? ఇది కళ లేదన్నావా? లేకపోతే నువ్వెట్లా వచ్చావు నా కళలోకి? ఇట్లా వాదిస్తే ఏమన్నా అర్థం ఉన్నదా? అంటే ఆ కళలో ఉంటూ వింటున్నాడు, ఆ కళలోనే వింటున్నదల్లా కళలో కొనసాగటానికి వాడుకుంటున్నాడు. నేను మొదలే అన్నా ఈ మాట, ఇప్పుడేదో ఊరికే రిపీట్ చేస్తున్నాను. కళలో కొనసాగటానికి వాడుకుంటున్నాడు వింటున్నదల్లా, కళను వదిలిపెట్టి ఉండటానికి వాడటం లేదు. నేను కళను విడిచి ఉండటానికి వాడుకోవయ్యా అని చెప్పితే, కళలో ఉండటానికి కొనసాగటానికి వాడుకుంటూ ఇక వాదిస్తూ ఉంటే వేదాంతం కాదు. అందుకే అన్నారు, వేదాంతం చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు, దాని సారం చెప్పేవాళ్ళు తక్కువ.
వినేవాళ్ళు చాలా ఉన్నారు, దాన్ని సరిగా తాత్పర్యం అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ. చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు చాలామంది. చెప్పటం ఎట్లా, వినటం ఎట్లా రెండూ తెలియాలి. అక్కడ ఏదో ఉందని చెప్పటానికి కాదు, అక్కడ వాదిస్తారు. అయ్యో రామ, వాదిస్తే ఎవడికి కావాలి? నీ వాదన నాకు కావాలా? నీకు అక్కర్లేదు. నువ్వు ఏది వాదిస్తావో నీ వాదన వల్ల నీకు ఉపయోగం లేదు. ఈ కళ ఎందుకు వచ్చింది, ఎట్లొచ్చింది, అదంతా తెలుసుకొని ఏం చేసుకుంటావు? ఎట్లా చెప్పేది నీకు? ఆ వాదన వల్ల నీకేం ఉపయోగం లేదు. కళ విడిచి ఉండు, అదే నీకు జవాబు. అన్ని ప్రశ్నలకు జవాబు కళ విడిచి కూర్చో. కళ విడిచే ఉన్నావు, ఆ దిక్కు తిరిగి చూడు, అక్కడ కళ లేదు నీకు, నువ్వే ఉన్నావు చైతన్య మాత్రంగా, సాక్షి మాత్రంగా. ఇక్కడ ఇంటర్నెట్ పోయింది, ఒక్క నిమిషం. ఇక్కడ ఇంటర్నెట్ పోతే వాళ్ళకి అర్థం కాదు. ఫేస్బుక్లో ఇది ఎప్పుడు ఏదో ఒక విఘ్నం, ఆటంకం వచ్చింది కనుక కళ తీసేయి అనటంలే. తొలగి ఉన్న ఒక అనుభవం ఉంది, ఆ దిక్కు తిరుగు, అక్కడ చూడు, నువ్వు అదిగా ఉండు. నీకు లేదంతే, ఆ అనుభవంకు లేదు. ఆ అనుభవం చూపిస్తున్నావు. ఆ అనుభవ దృష్టిలో ఉండి, ఆ అనుభవంగా ఉండి చూడు. ఇగో ఈ చెప్తున్నా, వింటున్నా, నువ్వు నేను ఇదేమీ లేకుండా ఉన్నావు అక్కడ, అది చూడు. చెప్పింది అక్కడికి పో, ఆ అనుభవ దృష్టిలో ఉండు, అక్కడ చూడు. నా చెప్పడం అంతా సార్థకమైపోయింది, ప్రక్రియ అంతా అక్కడే సార్థకమైంది. అన్ని ప్రక్రియలు, అన్ని శాస్త్రాలు, అన్ని భాష్యాలు అన్నీ అక్కడ సార్థకం అవుతాయి. భాష్యాలన్నీ అక్కడే ఉన్నాయి. నీ అనుభవమే, నీ సుషుప్తి స్వరూపమే భాష్యాలన్నీ. అన్ని భాష్యాలు, అన్ని వేదాంతాలు అన్నీ నువ్వే, నీ స్వరూపమే. అక్కడ ముగిసిపోతాయి, భాష్యాలు ముగిసిపోతాయి, ఉపనిషత్తులు అయిపోతాయి, వేదాలు ముగిసిపోతాయి, అన్నీ అయిపోతాయి. అక్కడ గురువులు అయిపోతారు, శిష్యులు అయిపోతారు, అన్నీ అయిపోతాయి. సాధన అయిపోతుంది, అన్నీ అయిపోతాయి. మోక్షస్వరూపం కూడా ఇంకా విడిగా లేదు, అంతా నువ్వే. అట్లా అందుకని దీన్ని ప్రక్రియగా తెలుసుకో. ప్రక్రియ ఎటు తిప్పుతోంది నిన్ను, నీ దృష్టిని ఎటు తిప్పుతోంది, నువ్వు ఎక్కడ చూడాలి దాన్ని తెలుసుకో. అక్కడ చూడు, అదే కావలసింది. పాండిత్యాలు చాలా ఉన్నారు, పండితులు వాదిస్తారు. సంస్కృత పండితులు 10 పుస్తకాలు, వివేక్ చూడమని ఉందట, ఇంకేమి ఉందట, ఆ బ్రహ్మసూత్ర భాష్యం ఉందట, అవన్నీ చేస్తా, ఏమీ లేదు అందులో సారం. తెలుగులో ఒకడు, నా చిన్నప్పుడు ఒకడు చెప్పేవాడు, ఏనుగు మోసడి గ్రంథాలు చదివినా ఏమీ లేదు రోరి, ఏనుగు మోసేంత గ్రంథాలు చదివినా ఏమీ లేదు లాభం. ఎందుకు జననం వైతివో నీవు ఎరుగవేమి రోరి, ఎందుకు జననం అయ్యావో అది తెలుసుకో. ఏనుగు మోసడి గ్రంథాలు చదివినా ఏమీ లేదు రోరి. చూడు ఎంత బాగుంది అది మాట. ఇప్పుడు చిన్నప్పుడు నేను ఎవరో చెప్తుంటే విన్నాను నేను ఇది. ఆ తర్వాత నాకు అర్థమైంది, అప్పుడు నాకేం అర్థం కాలే అని చెప్పింది. కనుక యోగ వాసిష్టం ఉన్నది, ఇంకేదో పుస్తకం ఉందట, ఇంకేదో బ్రహ్మసూత్రం అట, అమ్మో నాకేదో బాగా చెప్తారట బ్రహ్మసూత్రం, అయ్యో ఇంకేదో మండు. ఎక్కడ చెప్పినా అదే చెప్పింది. వినటంగా నేర్చుకో. వినటం అంటే నువ్వే, నిన్ను నువ్వు చూడటమే వినటం. చూడటం అంటే ఏంటిది? ఈ చూస్తున్న ఇంద్రియాలు, మనస్సులు వదిలి ఉన్న ఆ చైతన్యము, ఆ సుషుప్తి, ఆ స్వతసిద్ధ ఉనికి ఉన్నదే, అదిగా ఉండు. అది ఉంది అక్కడ చూడు. అది చూడు అంటే దానిగా ఉండు. అయిపోయింది, అక్కడే అయిపోయింది. అట్లా ఆ స్వతసిద్ధ బ్రహ్మలో అన్నీ అయిపోయాయి, అన్నీ ముగిసిపోతాయి, ఇంకా విడిగా ఏదీ లేదు. దాన్ని తెలుసుకోవటం కోసమే అన్ని ప్రక్రియలు, అన్ని పాండిత్యాలు, అన్ని శాస్త్రాలు. లేక వేదే శాస్త్రాలు, పాండిత్యాలు ఎవరికి కావాలి? ఏం చేసుకుంటావు? ఇదంతా ఏం చేసుకుంటావు? ఎక్కడ పెట్టుకుంటావు? ఇవే పొరదాగితే మరి అదే ప్రపంచం. ఆ ప్రపంచానికి పాండిత్యానికి ఏం తేడా? పాండిత్యం అంతా ప్రపంచమే, పుస్తకాలన్నీ ప్రపంచమే. ఇంకా ప్రపంచం ఉన్న ప్రపంచం చాలదా? ఈ ప్రపంచము, ఈ సంసారము, కర్త భోక్త, నేనొకడిని ఉన్నాను, ఇంకొకటి చూస్తున్నాను, నేను ఒక వ్యక్తిని అనే బుద్ధి ఉన్నదే ప్రపంచం. ఇక దీనికి ఎన్ని చెప్పుకున్నా ప్రపంచమే, ఎన్ని చెప్పుకున్నా నేను బుద్ధే. నేను అనే దేహేంద్రియ మనస్సుల అభిమాని అయిన వ్యక్తిత్వం ఉందే, ఆ వ్యక్తిత్వం అట్లాగే పెట్టుకొని ఏం చేసినా ఏం లాభం? ఎన్ని విన్నా లాభం లేదు, అక్కడే ఉన్నావు, అది వదలటం లేదు. కనుక దాన్ని వదిలి ఉన్నది చూడు, అట్లా చెప్తాను. అందుకని నాకు ఏ శ్లోకం చదివినా ఒక్క శ్లోకంలోనే మొత్తం భగవద్గీత ఉన్నది అనిపిస్తుంది. ఏ ఒక్క శ్లోకం తీసుకున్నా, ఏ ఒక్క వాక్యం తీసుకున్నా మొత్తం వేదాంతం, మొత్తం దశోపనిషత్తులు, మొత్తం భగవద్గీత అంతా ఒక్క శ్లోకంలోనే ఉంది. అందుకని నాకు ఇంకా ఎన్ని శ్లోకాలు చదవాలి, ఏ భగవద్గీత చదవాలి అనిపిస్తుంది. ఏది చదివినా ఒక్క శ్లోకంలో అంతా అయిపోయింది. ఇంకా ఎక్కడుంది? భగవద్గీత లేదు, ఉపనిషత్తులు లేదు,
ఏది చదవాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా భగవద్గీత చదవండి, తర్వాత అధ్యాయంలో ఇదే ఉంది, తర్వాత ఇక్కడ అనేదే కల్పన. ఈ అధ్యాయం తర్వాత ఇదంతా అధ్యాసనే. ఇంకా తర్వాత అధ్యాసం అండి, అది అధ్యాసలో ఇంకా అధ్యాసలో కొనసాగితే ఏమొస్తుంది? అంతయు తనలోనే ఉంది. అట్లా చూడండి. అందుకనే హేత్వర్థస్య విక్రి, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు ఒక వాక్యం, ఉభయత్రాపి ఆక్షేప ఏవార్థ ప్రశ్నార్థ అసంభవాత్ కంఘాతయతి హంతికం. ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు అంటే ఆక్షేపం. భాష్యకారులు అంటున్నారు, ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు అంటే చంపటం లేదు, చంపించటం లేదు అంటే ప్రపంచం లేదు. అట్లా చూడండి. చంపటం లేదు, చంపించటం లేదంటే వ్యక్తిత్వం లేదు, దేహేంద్రియాదులు లేవు, నామరూపదేశకాలాదులు లేవు, అవస్థనే లేదు. అట్లా అంటున్నాడు. ఎవరి చేత చంపిస్తాడు అంటే ఈ ఆక్షేపము ఎప్పుడు వస్తుంది? నువ్వు సుషుప్తిగా ఉంటే ఈ ఆక్షేపం కరెక్ట్ అవుతుంది. అవునండి, ప్రపంచమే లేదు కదా, చంపటం ఏమిటి, చంపించటం ఏమిటి, ఇంకోటి ఏమిటి, ప్రపంచం ఏమిటి, లేదంటే లేదు కదా. లేదు కదా అని ఎప్పుడవుతుంది? సుషుప్తిగా ఉండి చూడు, నిజమే, అదేమీ లేదు అక్కడ. అట్లా ఆ సుషుప్తి అనుభవానికి ఏమీ లేదు అని చెప్తున్నాడు. ఏమంటాడు? చంపటం లేదంటే చంపటం లేదేమిటి, అర్జునుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు, చంపటం లేదంటారేమిటి, ఏమిటో ఊరికే మాట్లాడుతుంటారు అంతే. అట్లా కాదు, చెప్పింది ఎక్కడ చూడాలి, ఏ అనుభవంలో చూడాలి, దాన్ని చూడు. ఎక్కడ చూడాలి? అందుకని ఉభయత్రాపి ఆక్షేప ఏవార్థ. భాష్యకారులు చూడండి. అంటే ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు, ఎవరిని చంపిస్తాడు అంటే చంపించటం, చంపటం, ఫలము, కర్త, కర్మ, ఫలాలు అవన్నీ లేనటువంటి స్వతసిద్ధ బ్రహ్మగా ఉన్నాడు. అది ప్రశ్నార్థ సంభవ హేత్వర్థస్య ఎందుకంటే ఆత్మ వికారరహితం అద్వితీయం. ఆత్మ సుషుప్తి స్వరూపము, అద్వితీయం, అఖండం, తానే తానున్నాడు, తనకంట వేరుగా ఏదీ లేదు అనేటువంటి స్వరూపం ఒకటే ఒకటి. తుల్యత్వాత్ విదుష సర్వకర్మ ప్రతిషేధ. ఈ తత్వం తెలుసుకున్న వాడికి చంపటం, చంపించటం అనే ఈ క్రియలే కాదు, ఏ క్రియ లేదు. ఏ క్రియ లేదు ఎందుకండి అనొచ్చు ప్రశ్న. ఆయన భగవద్గీతలో భగవంతుడు చంపటం, చంపించటం లేదు అన్నాడు. కానీ పోనీ చంపటం లేదు, చంపించటం లేదంటే అర్జున ఏం చేస్తావయ్యా అంటే, నేను రథం తిప్పు ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి పోవటం మాత్రం ఉన్నదా? చంపటం లేదు, చంపించటం లేదు, ఇంటికి పోవటం ఉన్నదా? రథం ఉన్నదా? నువ్వు ఒక వ్యక్తిగా ఉండి రథం ఉన్నది, ఇంటికి పోవటం ఉన్నది, అది లేదు కదా. అందుకని చంపటము లేదు, చంపించటం లేదు, ఇంటికి పోవటం లేదు, యుద్ధక్షేత్రము లేదు. ఇవన్నీ బట్టి అవస్థ, కల్పితావస్థ, స్వప్నం లాంటిది. నువ్వు అక్కడవే ఉన్నావు కనుక అట్లా ఏమంటాడు? చంపటం లేదు అంటే పోనీ ఇంటికి పోవటం ఉందా? ఏ క్రియ లేదు. ఇక్కడ భాష్యకారులు అంటారు సర్వకర్మ ప్రతిషేధ ఏవా. ఏ కర్మ లేదు. అర్జునుడు యుద్ధం చెయ్యటము లేదు, చంపటము లేదు, చంపించటము లేదు, రథం మీద ఉండి ఇంటికి పోవటము లేదు, రెండూ లేవు. ఇంటికంటే ఎక్కడ పోతాడు? ఇంకొకళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. అర్జునుడికి ఇల్లే లేదు, పాండవులకి ఇల్లు ఎక్కడుంది? ఇంకొకళ్ళ ఇంట్లో ఉండి, ఆ విరాటుడి ఇంట్లో ఉండి, ఎక్కడో వనంలో ఉండి వచ్చారు యుద్ధక్షేత్రానికి నేరుగా. వాళ్ళకి ఇల్లు లేదు, ఇంకొకళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అత్తవారింట్లోనో ఎవరింట్లోనో. కొడుకు అత్తవారింట్లో, అభిమన్యుడి లేకపోతే కృష్ణుడి ఇంట్లో ఉంటారు, ద్వారకలో ఉంటారు. లేకపోతే అభిమన్యుడు కొడుకు, ఆ కొడుకు యొక్క అత్తవారిల్లు ఎక్కడ? విరాటుడి ఇంట్లో, విరాటరాజు ఇంట్లో అభిమన్యుడు కొడుకు యొక్క అత్తవారింట్లో ఉన్నారు. ఇల్లు లేదు కదా, ఇల్లు లేదు, ఊరు లేదు. సరేలే. అయితే ఇక్కడ పో అంటే యుద్ధం లేదు కానీ పోవటం ఉందన్నాడా? యుద్ధము లేదు, పోవటం లేదు అంటే యుద్ధము పోవటం లేదంటే నీకు రథం లేదు, వ్యక్తిత్వమే లేదు. అంటే నీకు అవస్థ రహితంగా సుషుప్తిగా ఉన్నావు. సుషుప్తి స్వరూపం ఏమేముందో అక్కడ ఉండు. ఎక్కడికి పోతావు? ఇంకా పోవటం ఏమిటి, ఎవరేమిటి, ఏమీ లేదు అక్కడ. పోవటం లేదు, రావటం లేదు, ప్రపంచమే లేదు. అది చెప్తున్నాను నేను, అది చెప్తున్నానయ్యా. విదుష సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థో అభిప్రేత భగవత. భాష్యవాక్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్క వాక్యంలోనే మొత్తం వేదాంతం అయిపోతుంది. నాకు ముందుకు కదలదు నా వేదాంతం. అందరూ పుస్తకాలు ముగించేస్తారు, పుస్తకం మొదలు పెడితే 2 నెలలకు అయిపోతుంది భగవద్గీత, 3 నెలలకు, మరి ఎక్కువ అంటే 6 నెలలకు. నాకు 6 నెలలు కాదు 60 ఏళ్ళు అయినా నాకు భగవద్గీత కదలదు.
నాకు భగవద్గీత కథ, ఎందుకంటే నాకు ఎట్లా కదలాలో నాకు అది ఏ ఒక్క వాక్యంలో మొత్తం భగవద్గీత వచ్చేసింది, ఇంకేం చెప్పను. ఇప్పుడే కాదు, నాకు మొదటి నుంచి ఇట్లాగే పుస్తకమే కదలదు నాది. చాలా కష్టపడి ఎన్నో ఏళ్లకు నా వేదాంత పరిభాష చూడు ఎన్నేళ్ళు అయింది, అది కదులుతూనే లేదు. పుస్తకం కదులుతూనే లేదు, ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కదలటానికి. పుస్తకము లేదు, కదలటము లేదు. కదలటానికి ఏమైనా ఉంటేగా. పుస్తకము లేదు, కదలటము లేదు. ఉన్న స్వతసిద్ధ స్వరూపంలో వేదాంత పరిభాష లేదు, కదలటం లేదు, ఒకటి చెప్పటం లేదు. అట్లా కావాలి. విదుష సర్వకర్మ ప్రతిషేధ ఏవ ప్రకరణార్థో అభిప్రేత భగవత హంతేస్తు ఆక్షేప ఉదాహరణార్థత్వేన కథిత. ఇక్కడ చంపటమనే క్రియనే లేదు అనటం లేదు, ఏ క్రియ లేదు. ఎందుకంటే కర్త కర్మ అన్న ద్వైత బుద్ధి ఒకటే. ఏ కర్మ చెయ్యాలన్నా ద్వైత బుద్ధి ఉండాలి, ఏ కర్మ చెయ్యాలన్నా వికారం ఉండాలి. అయితే ఒక్క కర్మ ఎందుకు చెయ్యడు, చంపటం ఎందుకు అంటే నిర్వికారుడు అంటే. మరి నిర్వికారమే నిజమైతే నిర్వికారం వల్ల ఏ కర్మ జరగదు. ఒక్క చంపటమే లేదు అని ఎందుకు అనటం, చంపటమే లేదు ఎందుకనటం, చంపటం లేదు అనటానికి ఆత్మ నిర్వికారం అనేది సత్యమైతే, అనేదే కారణమైతే ఆత్మ నిర్వికారం వల్ల ఏ కర్మనూ జరగదు, ఏ కర్మకు ఆస్కారం లేదు. ఎందుకంటే కర్త కర్మ దేశకాలాదులు నామరూపాదులు అవస్థ ఏదీ లేదు, స్వతసిద్ధ ఆత్మ ఒక్కటే ఉన్నది. ఓకే, జ్ఞాని ఆత్మస్వరూపయ్య. దీని మీద ఒక చర్చ, ఒక 4-5 పేజీల చర్చ భాష్యకారులు చాలా చక్కగా చేశారు శంకరాచార్యులు. వేదాంతపు చర్చ అక్కడక్కడ ఉపనిషత్తుల్లో జరుగుతుంది, భగవద్గీతలో కూడా కొన్ని చేశారు చర్చలు. ఇక శ్లోకం కొంచెం పక్కకుంచి దాని మీద చర్చ చేస్తాడు చూడండి. ఇక ఆక్షేప అంటే ఒక ప్రశ్న, ఒక సందేహం, అభ్యంతరం చెప్తాడు ఒకతను. ఆక్షేపం అంటే సంస్కృతంలో అభ్యంతరం అని అర్థం, తెలుగులో అభ్యంతరం. అభ్యంతరం అంటే నువ్వు చెప్పిన మాటకు మేము అభ్యంతరం. అభ్యంతరం అంటే అది కుదరటం లేదండి, మీరు అన్నది కుదరటం లేదు అంటే మీరు అన్నది మనస్సులో ఒప్పుకో రాకుండా ఉన్నది. కుదరటం లేదు అంటే అభ్యంతరం ఎందుకు, కుదరటం లేదు. కుదరటం లేదంటే మీరు చెప్పింది అనుభవానికి అనుగుణంగా లేదు, మా మనస్సు ఒప్పదగినట్టుగా లేదు, మనస్సు ఒప్పుకోలేకపోతున్నది. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నది, నీకేమనిపిస్తున్నది అని ఒక కారణం చెప్తాడు. అప్పుడు దానికి గురువుగారు జవాబిచ్చి నీకు ఎట్లా ఒప్పేటట్లు చెప్పాలో, మనస్సు ఒప్పుకునేటట్టుగా చెప్పాలో మళ్ళీ చెప్తారు దానికి జవాబు. ఇది చర్చ యొక్క ప్రయోజనం ఏమిటి? పాండిత్యం కాదు. నేను మొదలే చెప్పాను, నేను పండితుడినే కాదు, నేను మొదటి నుంచి అన్నాను నాకు పాండిత్యం రాదు. ఇది పాండిత్య దృష్ట్యా చూడకండి, అనుభవమును చూడటం కోసమే వేదాంతం. కనుక ఆక్షేప విదుష కం కర్మ సంభవ హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి భగవాన్ కథం సపురుష ఇది. ఆక్షేపకుడు అంటున్నాడు, ప్రశ్నకర్త సందేహం ఉన్నవాడు అంటున్నాడు, ఏ కారణం వల్ల కథం సపురుష పార్త కంఘాతయతి హంతికం. భగవంతుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఈ తత్వం తెలుసుకుంటే ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపిస్తాడు అంటే చంపించటము చంపటము ఈ రెండు కుదరదు అనటానికి చెప్పిన కారణం ఏమిటి అంటున్నాడు. ఏ కారణం వల్ల ఈ రెండు కుదరదంటున్నాడు చెప్పాలి కదా కారణం. మనమైతే ఇప్పుడు అర్జునుడు నుండి ఖడ్గం ఉన్నది, చేతులున్నాయి, ఖడ్గం ఉన్నది, వీరత్వం ఉన్నది, పరాక్రమం ఉన్నది, చంపుతాడు. చంపడు అంటే ఎందుకు అర్థం? భయపడి చంపడు అంటున్నాడా? అయ్యో పాపమని దయగలిగి చంపడు అంటున్నాడా? ఏ కారణం వల్ల చంపడు అంటున్నాడు? అయ్యో మా బంధువులు చచ్చిపోతారులే, భీష్ముడు మా తాత కదా, ద్రోణాచార్యుడు మా గురువు కదా, దుర్యోధనుడు ఎవరో కాదు మా మా పెదనాన్న కొడుకే కదా అని ఈ కారణం వల్ల చంపడు అంటున్నాడా? కారణం ఏమిటి? కంఘాతయతి హంతికం అంటే ఏ కారణం వల్ల చంపడు, ఎవరిని చంపడు, ఇంకొకటి చేత చంపించడు అంటే విదుష కం కర్మ సంభవ హేతు విశేషం. కర్మ చెయ్యటం వీలు పడదు, కర్మ జరగటానికి వీలు పడదు అనటానికి ఏ కారణం చెప్పాడు ఇక్కడ? ఆ కారణం ఏంటి చెప్పండి. ఏ కారణం చూస్తే ఏ కారణం వల్ల కర్మ వీలు పడదో చెప్పాలి. మీరు చెప్పండి, మేము చూసుకుంటాం, వెరిఫై చేసుకుంటాం. ఈ కారణం చెప్పితే అవునండి కర్మ వీలు పడదు అని మేము అర్థం చేసుకుంటాం, కరెక్టే. ఆ కారణం మీరు చెప్పారా? నిజమే అండి, ఆ కారణం ఉన్న చోట కర్మనే వీలు పడదు అని మేము చెప్తాం.
చంపటమే వీలు పడదు అనేది ఏం కారణం చెప్పు. హేతు విశేషం పశ్యన్ కర్మాణి ఆక్షిపతి. చంపటము, చంపకపోవటము, చంపటము, చంపించటము ఇదే కాదు. భాష్యకారులు ఏమన్నారు? ఏ కర్మను వీలు పడదు అన్నాడు. అయ్యో, ఏ కర్మను వీలు పడదా? అదెట్లా? పోని తత్వజ్ఞాని అయినవాడు దయాలు అవుతాడు, అందరూ నా ఆత్మ అనుకుంటాడు, అందుకోసం ద్వేషం ఉండదు కనుక చంపడు అనొచ్చు. ఎందుకు చంపడు చెప్పండి? ద్వేషం ఉండదు కనుక. ఓకే, ద్వేషం ఉండదు కనుక చంపడు. పోని ఉపకారం చేస్తాడు, ప్రేమ ఉంటుంది కదా, దయ ఉంటుంది కదా, పోని ఉపకారం చేస్తాడు అందాం. అది చెయ్యడు. అయ్యో అదేమిటి? స్వార్థపరుడవుతాడా? కాడు. మరి అదేమిటి? ఏం చేస్తాడు చెప్పండి? అంటే ఏ కారణం వల్ల ఈ కర్మ చెయ్యడు మొదలది చెప్పండి. చేతులు కాళ్ళు ఉన్నాయిగా, చేతులు కాళ్ళు ఉన్నాయిగా. చేతులు కాళ్ళు ఉన్నప్పుడు ఇది వద్దంటే ఇంకోటి చేస్తాడు, అది లేకపోతే ఇంకోటి, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు కదా. ఏ కర్మ చేయకుండా ఎట్లుంటాడు? అది ప్రశ్న. కనుక మీరు పోని యుద్ధం చెయ్యడు అన్నారు, బాగుంది. ఇంకేదో చెయ్యడు అన్నారు, బాగుంది. చెడ్డ కర్మలు, పాపకర్మలు చెయ్యడు అన్నాడు. ఒకడిని కొట్టడు, దోచుకోడు, అన్యాయం చెయ్యడు, అబద్ధం చెప్పడు, సరే. మోసం చెయ్యడు, సరే. ఎవరి మీద కోపగించడు, సరే. పోనీ ఏమీ చెయ్యడని ఎట్లవుతుందండి చెప్పండి? ఏ కారణం వల్ల ఏ కర్మలు జరగవో మీరు చెప్పింది నేను వెరిఫై చేసుకుంటాను, పరిశీలించి చూసుకుంటాను. కర్మ పూర్తిగా అస్సలు వీలు పడదు అని ఆ కారణం వల్ల కావాలి చెప్పండి అంటాడు. అవునా? ప్రశ్నకర్త ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. వాడు బుద్ధివంతుడే, వాడు వేదాంతే. ఇక జవాబు చెప్తాడు చూడండి. ఎందుకంటే నను ఉక్త ఏవ ఆత్మనో అవిక్రియత్వం సర్వకర్మ సంభవ కారణ విశేష. సిద్ధాంతి అంటే గురువుగారు జవాబు చెప్తున్నారు. చెప్పాను కదయ్యా కారణం, నువ్వు వినలేదేమో సరిగ్గా. అప్పుడే చెప్పేశాను కారణం. ఎందుకు ఏ కర్మలు ఆయన చేత వీలుపడవు అనటానికి కారణం ఏమిటి? ఎవరికి? తత్వజ్ఞానికి ఏ కర్మలు వీలుపడవు అనటానికి ఏం కారణం? ఇదిగో మళ్ళీసారి జ్ఞాపకం చేస్తున్నా చూడు. ఆత్మనో అవిక్రియత్వం. ఆత్మకు వికారం లేదు, మార్పులు లేవు, కదలికలు లేవు. అంటే ఆత్మ మారనటువంటి, కదలనటువంటి స్థితి. అంటే దేశకాలాలు లేనట్టిది. అవయవం లేదు, దేశకాలాలు లేవు. అవయవాలు లేకుండా, దేశకాలాలు లేకుండా, మరొకటి అనేది లేకుండా, సంబంధం ఉంటే మార్పులు తప్పదు. సంబంధాలు లేవు అంటే రెండవది లేదు. సంబంధం ఎందుకు లేదు? రెండవదే లేదు. రెండవది లేకుండా తాను మాత్రంగా అద్వితీయంగా ఉన్నది. ఇదే కారణం. జ్ఞానికి ఏ కర్మలు వీలుపడను అవటానికి ఆత్మ అద్వైతం, నిర్వికారం. ఆత్మ అంటే చైతన్య ఆత్మ నిర్వికారం. దాంట్లో ఏ చలనాలు, ఏ మార్పులు లేవు. ఇదే కారణం. ఈ కారణం వల్లనే జ్ఞానికి, ఆత్మను తెలుసుకున్న జ్ఞానికి ఏ కదలికలు, మార్పులు, చేర్పులు ఉండవు అన్నాను. మళ్ళీ ఆక్షేపం చేస్తారు. అవునవును, మీరు చెప్పారు, నా జ్ఞాపకం వచ్చింది. మీరు మళ్ళీసారి జ్ఞాపకం చేశారు. మీరు జ్ఞాపకం చేసినా నా జ్ఞాపకం వచ్చింది. నేను ముందే విన్నాను, నా జ్ఞాపకం ఉంది, నా మనస్సులో ఉంది. కానీ దాని మీదనే నా ఆక్షేపం. ఏమిటి? నతు స కారణ విశేష. మీరు చెప్పిన కారణం అక్కడ కుదరదన్నాడు. ఆ కారణం నిలవదు. ఎందుకు? అన్యత్వాత్ విదుషః. ఆత్మ నిర్వికారం అని తెలుసుకుంటే జ్ఞాని ఏం కర్మలు చెయ్యలేడు. ఇక్కడ నాకు అర్థం కాలే గురువు గారు అంటాడు. ఎందుకయ్యా అంటే ఆత్మ నిర్వికారం అన్నారు. అవును అన్నాను, మరి ఇంకందుకు తప్పేమిటండి? అది నిజమే. శిష్యుడు అంటాడు, గురువుగారు ఆత్మ నిర్వికారమే ఒప్పుకున్నా, ఆత్మ నిర్వికారం అనేది ఒప్పుకున్నా, ఆ నిర్వికారమును ఈ తత్వజ్ఞాని తెలుసుకున్నాడు అనేది ఒప్పుకున్నా. మరి తత్వజ్ఞాని ఆత్మ నిర్వికారం అని తెలుసుకుంటే తాను ఏం పని చేయలేడని అది ఎట్లా అవుతుంది? ఆత్మ నిర్వికారం అయితే కానీ మరి తత్వజ్ఞానికి కర్మ చేయడానికి అడ్డేమిటి? చేస్తాడు. ఆత్మ నిర్వికారం అని నేను తెలుసుకున్నాక పని చేస్తాడు. కుదరదయ్యా. ఎట్లా కుదరదు? శిష్యుడు అంటాడు, ఎట్లా కుదరదు? ఆత్మ నిర్వికారం అని తెలుసుకుంటే ఏమయ్యా, అగ్ని వేడిగా ఉంటుంది అని తెలుసుకుంటే నేను వేడైపోతానా ఏమిటి? అగ్ని వేడిగా ఉంటుంది అని తెలుసుకున్నాను అంటే నువ్వు వేడవుతావా? అగ్ని వేడిగా ఉంటుందని తెలుసుకున్నాక ఏమవుతుంది? నేనుగానే ఉంటా కదా. అది ప్రశ్న. శిష్యుడు నతు స కారణ విశేష అన్యత్వాత్ విదుష అవిక్రియత్వాద్ ఆత్మన. ఆత్మ నిర్వికారం, జ్ఞాని నిర్వికారం ఏం కాదే. శిష్యుడి ప్రశ్న చూడండి. ఆత్మ నిర్వికారం, దాన్ని నిర్వికారం అని తెలుసుకుంటే నేను నిర్వికారం అవుతానా? నేను వేరు కదా. అగ్ని వేడిగా ఉంది అని తెలుసుకుంటే నేను వేడెక్కిపోతానా ఏమిటి? ఎవరికి అగ్ని వేడి అని తెలిసిపోయిందో వాడే వేడెక్కిపోతాడు.
అంటే ఇంకేమున్నది, అగ్ని అక్కరం లేదు, వీడి తల మీద పెట్టే వంట చేసుకోవచ్చు. అవునా? అగ్ని వేడిగా ఉంది అని నీకు తెలుసు అంటే తెలుసు అంటే తీసుకురాడు, నీళ్లు తెండి వీడి తల మీదనే పెట్టండి, కాఫీ చేసేద్దాం, ఎందుకంటే వీడే అగ్ని అయిపోతాడా ఏమిటి? కాడు, అగ్ని కాడు కదా. అట్లా అవిక్రియత్వాదాత్మనః న అవిక్రియం స్థానం విదితవతః కర్మన సంభవతి. అంటే కదలని ఒక వస్తువు కదలదు అని నేను తెలుసుకుంటే నేను కదలని వాడిని ఎట్లా అవుతాను? అది ప్రశ్న. వస్తువు కదలదు నిజమే, నేను తెలుసుకున్న వస్తువు కదలదు, మారదు. ఒక వస్తువు మారదు అని మారని వస్తువును తెలుసుకుంటే నేను మారని వాడిని ఎట్లా అవుతాను అనేది ప్రశ్న. దానికి గురువుగారు చెప్తాడు, అయ్యో నీకు అర్థం కాలేదు ఇంకా, ఇంతసేపు వేదాంతం విని విని ఏం చేస్తున్నావయ్యా, మనస్సు ఎక్కడ పెడుతున్నావు? విదుషః ఆత్మత్వాత్, నిర్వికారమైన ఆత్మను తెలుసుకోవటం అంటే తానే నిర్వికారం అని తెలుసుకోవటం. ఆత్మ అంటే ఎవరో కాదు, ఆత్మ అంటే నువ్వే. ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నావు? నువ్వే. ఆత్మ నిర్వికారం అంటే నువ్వు నిర్వికారం అని అర్థం. ఓ అట్లాగా, నేనే నిర్వికారం? అవుదు, నువ్వే నిర్వికారం. దేహాది సంగాతస్య విద్వత్త. టైం అయిపోయింది, 1 గంట అయిపోయింది, చాలు. మేలుని చెప్తా. చర్చలు అనేసరికి చక్కగా ఉంటాయి, మంచి విచారం చేస్తారు. సరే, వచ్చే వారం పాఠం చెప్దాం. ఈ భాష్యం చర్చ ఒక 2-3 వారాలు నడుస్తుందేమో, ఎందుకంటే ఆయన 2-3 పేజీలు, 1, 2, 3, 4, 5 పేజీలు. అబ్బా, 4.5 అట్లీస్ట్, 4 పేజీలు అనొచ్చు. 1, 2, 3, 4 పేజీలు చెప్పుదాంలే. ఒక 2 వారాల్లో అయిపోవచ్చు. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. రేపు వేదాంత పరిభాష చెప్పుదామండి. కన్నడలో రేపు వేదాంత పరిభాష రేపు చెప్దాం. అబ్బా, ఆ కర్తృత్వం, ఆత్మ అకర్త, అక్కడ కూడా అదే వస్తుంది, ఆత్మ అకర్త అని. ఆత్మ అకర్త అని చెప్పేస్తే మళ్ళీ ఇంకా అవస్థ. ఆత్మ అంశం అని ఒకటి ఉన్నది, అది ఆత్మకు అంశం లేదు, అకర్త అని 2 చెప్పేస్తే ఇక అవస్థాత్రయ వివేకం మొదలవుతుంది. దాంట్లో చూద్దాం. అందులో కొంచెం అవస్థాత్రయం కొంచెం డిఫరెంట్గా చెప్తాడు, అదే స్వరూపం కొంచెం చెప్పే పద్ధతి మారుతుంది. చూద్దాం. ఓకే.